ఇండస్ట్రీలో కిస్మత్ మీద ఆధారపడి చాలా పనులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో లక్ ఫ్యాక్టరీ పనిచేస్తూ ఉంటుంది. మరి వీళ్ళ కిస్మత్ కూడా ఈ ఫ్రైడే అంటే ఫిబ్రవరి 2వ తారీఖు తేలంది. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ ఏంటి ఎక్కడ ఖాళీ ఉంటారు కూడా మీరు? ఎక్కడ చూసినా మీరే ఉంటారు, ఏ ట్రైలర్ చూసినా కనపడుతుంటారు. శ్రీనివాస్ గారు అంటే అప్పుడు బ్రేక్ ఇస్తున్నారు. ఏంటి సార్ ఏంటి అంత బిజీ ఎక్కడ ఉన్నారు? ఏం లేదు, నాది బేసిక్ గా 2021 బ్రేక్ వచ్చింది కదా మనకి. సో అప్పుడు షూట్ చేస్తున్న సినిమాలు కూడా అన్ని ఒకటేసారి వస్తున్నాయి. దట్స్ ఆల్ ఇస్. శ్రీనివాస్ గారు ఏంటి సార్ ఎప్పుడో రేర్ గా కనిపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద సినిమాలు కనిపిస్తారు. ఒక్కోసారి కట్ చేస్తేనేమో చాలా చిన్న థ్రిల్లర్. మొన్న ఇది ప్రసాద్ ల్యాబ్ లో 2 years చూసాం, చాలా చిన్న సినిమా, 1 crore చేసిన సినిమా, దాంట్లో కనిపించారు. కట్ చేస్తే పెద్ద 100 కోట్ల సినిమాలు కనిపిస్తారు, మధ్యలో కనిపించరు. మిమ్మల్ని చూడటం కూడా కష్టం. ఎక్కడ ఈ మధ్యలో గ్యాప్ తీసుకుంటారా? వస్తా అంటే రైటింగ్ ఒకటి నడుస్తూ ఉంటుందండి. రైటింగ్ నడిచినప్పుడు ఇంకెక్కడికి అంటే వేరే దాని మీద బుర్ర పెట్టలేం. ఇప్పుడు మనం షూటింగ్ వెళ్ళామంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు మనకి డే అంతా అక్కడే ఉంటాం. ఇంక మళ్ళీ టైం దొరకదు అనమాట. సో నాకు ఫేజెస్ అంటే 1 month యాక్టింగ్, 1 month రైటింగ్ అట్లా చేయాలని నా ఇంట్రెస్ట్ అంతే. సార్ ఎక్కడో పెట్టకూడ చెల్తే తర్వాత ఏంటి గ్యాపా, లేకపోతే మీరు కూడా చూసికి వెళ్తున్నారా? లేదంటే తర్వాత కొన్ని చేశాను, అవి ఇంకా ఎట్ కమ్. మధ్యలో చాలా సినిమాలు, పెద్ద సినిమాలు ఉండడం వల్ల ప్రొడ్యూసర్స్ కుడెంట్ ఫైండ్ రిలీజ్ డేట్స్. సో ఇప్పుడు ఇయర్ ఫ్యూ మోర్ కమింగ్. ఏంటి ఈ సినిమా నచ్చడానికి ఏంటి సార్ రీజన్? వచ్చిందనే చేసేస్తారా, లేకపోతే కథ నచ్చాలా? ఒక్కోసారి కొన్ని అవసరాల కోసం చేసేస్తూ ఉంటాం. అటువంటి నా కోసం ఏం చేయలేదు. లేదు అంటే నాకు కిస్మత్ లో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా రైట్ మిక్స్ ఆఫ్ న్యాచురల్. నేను జనరలీ వెరీ వెరీ న్యాచురల్ కంటెంట్ ఇష్టపడతా, బట్ ఇందులో కొంచెం రైట్ బ్లెండ్ ఆఫ్ కమర్షియల్ అండ్ రియలిస్టిక్ సినిమా మిక్స్ లా నాకు అనిపించింది విన్నప్పుడు. ఇటువంటి కథలు మీరు చూసి ఉంటారు ఆల్రెడీ, మీరు చేసేసారు కూడా కథలు. ఈ కథ చేయలేదు దీనికంటే కథలు. ఇటువంటి అంటే ఒక ముగ్గురు ఉన్నారా? సేవ్ ద టైగర్స్ కానీ సేవ్ ద టైగర్స్ కి దీనికి సంబంధమే లేదు సార్. ఏంటి అది బాగుంటుందా? బాగుంది. 2 different స్టోరీస్. ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు బాధితులు, ఇటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి. ఎక్కువైపోయాయి కదా, ఉన్నాయి కదా. ఏంటి కొత్తగా తగ్గిస్తా ఇప్పుడు సోలోగా బాధాలి, ఇప్పుడు సోలోగా బోర్ కొట్టించాలి కాదు. ఏముంటుంది సార్ కొత్తగా ఫ్యాక్టర్ చెప్పాలి అనుకుంటే ఏముంటుంది? స్టైల్ ఆఫ్ రైటింగ్. ఐ ఫీల్ స్టైల్ ఆఫ్ రైటింగ్. కొత్త కథలు ఇవాళ మొన్న అప్పుడేదో ఎవరో హీరో చెప్పారు, 21st century కొత్త కథ ఎక్కడి నుంచో తెచ్చి మీకు చెప్పే అంత కథలేం మిగలేదు ఇది అని. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద స్టైల్ ఆఫ్ శ్రీనాథ్ గారి రైటింగ్. అండ్ ఆయన నాకు స్టోరీ చెప్పినప్పుడు హిస్ కన్విక్షన్, ఆయన చాలా ఎక్సైటెడ్ గా, చాలా ప్యాషనెట్ గా స్టోరీ చెప్పారు నాకు. హీ వాజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. నాకు చెప్పకన్నా ముందు ఎంతమందికి చెప్పారు కథలు. అంటే ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఒకసారి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత చాలా మందికి చెప్తూ ఉంటారు. ఇప్పుడు యాజ్ అ రైటర్ మేబీ యూ విల్ అగ్రీ, దే విల్ ఓన్లీ టెల్ ఇట్ టు సో దట్ కథని బెటర్ చేసుకోవడానికి చాలా సార్లు నరేషన్స్ చెప్తుంటారు. ఆయన అక్కడి నుంచి టు పిచ్చింగ్ టు అ ప్రొడ్యూసర్, గెటింగ్ అ ప్రొడ్యూసర్, టు సో మెనీ యాక్టర్స్, ఇంతమంది యాక్టర్స్ కి ఎన్నిసార్లు ఆయన చెప్పాడు కథ. సో వెన్ హీ టోల్డ్ మీ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ యాక్చువల్లీ ఇంకొక నిజం చెప్పాలంటే నాకు అప్పుడు యాక్చువల్లీ టైం అంత ఇది లేకుండా, డేట్స్ ఆయన అడిగిన డేట్స్ నా దగ్గర లేకుండింది. నేను ఒక 1-2 months నేనేం చెప్పలేకపోయాను ఆయనకి. బట్ హీ వెయిటెడ్ బేసిక్లీ. అండ్ వేరే పోర్షన్స్ ఐ థింక్ హీ వాజ్ షూటింగ్. అండ్ దెన్ సరే డిసెంబర్ జాన్ ఆ టైంలో అనుకుంటా నాకు కొంచెం ఫ్రీ అయినప్పుడు హీ వాజ్ వెరీ పర్సిస్టెంట్ నేను ఉండాలి అని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ వాజ్ లైక్ దట్. ఎందుకంటే ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ దిస్ ఫిలిం వాజ్ ఫన్. ఎక్కువ టెన్షన్ తీసుకున్నది ఏం లేదు, యాక్టింగ్ కి తప్పితే ఇంకా వేరే దానికి టెన్షన్ తీసుకున్నది ఏం లేదు. అండ్ వీ ఎంజాయిడ్ హిజ్ లైన్స్, హిజ్ వే ఆఫ్ రైటింగ్ కామెడీ, హ్యూమర్. అండ్ ఆయన సెట్ చేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. టౌన్, వీఆర్ ఆల్ 3 town ఫ్రెండ్స్. మాకు ఒక్కొక్కడికి ఒక్కొక్క లైఫ్, ఒక్కొక్క కోణంలో ఉంటాం అన్నమాట. సో అది చాలా బాగా రాసుకున్నారు ఆయన. ఇట్ ఈస్ వెరీ రూటెడ్ ఆల్సో, హిజ్ రైటింగ్ వాజ్. సో ఐ థాట్ అరే ఇది బాగుంది కదా, ఇది ఇట్లా ఓకే. ఐ థింక్
ఇట్ ఈస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ అది అని. అండ్ దెన్ వీళ్ళు ఒకసారి ప్రీమియర్ వేశారు. అప్పుడు నేను చూసా, ఆడియన్స్ చాలా మంది దే ఆల్ లైక్డ్ ఇట్. ఐ థాట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సినిమా రైట్ డిఫరెంట్ ఎట్లా అంటే ఇందుకే దిస్ ఇస్ వై ఇట్ ఇస్ డిఫరెంట్, బికాస్ ఇట్ ఇస్ రూటెడ్ ఇన్ హిస్ ఓన్ టేస్ట్. సో ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ మూవీ దట్ ఎనీ వన్ ఆఫ్ us have done before. రైటర్ అవుతారా సార్ చివరిలో? ఎవరు మీరు చివరికైనా రైటర్ అవుతారా? రైటర్ అవడం ఏంటి? ఈ సినిమాలో రైటర్ అయ్యేది ఏం లేదు. మీరు అడుగుతారు కదా, బీటెక్ రైటర్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది ట్రైలర్లో. దీనిలో అది జస్ట్ ఐ థింక్ ఇట్స్ సిచ్యువేషన్ అంతే. నేను రైటర్ అంటే సేవ్ ద టైగర్స్ కదా, అది అంటున్నారేమో. దీంట్లో డైలాగ్ ఉంది కదా. లేదు, జస్ట్ సిచ్యువేషన్. శ్రీనివాస్ గారు సార్ ఏంటి చూజీగా సెలెక్ట్ చేసుకుంటారా సినిమాలు? అదే తక్కువ డేస్ ఉన్నవి అట్లా ఏం లేదండి, కాకపోతే తక్కువ డేస్ ఉంటే బాగుంటుంది నిజంగా. ఎందుకంటే నేను ఇదివరకు లెంత్ చేసిన కొద్దిగా షూటింగ్ కొద్దిగా మొనాటనస్ అయిపోతూ ఉంటుంది. తొందరగా క్విక్ ఇన్ అండ్ అవుట్ ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ మీరు చెప్పినట్టు. ఇప్పుడు మీరు చెప్పాక నాకు అనిపిస్తుంది. ఏంటి పాయింట్ ఏంటి? శ్రీనివాస్ గారికి నచ్చాలంటే డైరెక్టర్ ఏం చెప్పాలి? అలాగేం లేదండి, నిజంగా అటువంటి క్రైటీరియా ఏం లేదు. కాకపోతే మనం ఉన్న స్టేట్ లో మనకి సెట్కి వెళ్ళడానికి, పనిచేయడానికి ఎంటర్టైనింగ్ గా కానీ ఎంతూజియాస్టిక్ గా కానీ అనిపిస్తే బాగుంటుంది. అది 50% కథకి ప్రాజెక్ట్ కి సంబంధం, మిగతా 50% మనం ఆ టైంలో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ కథలో మీకు ఏమనిపించింది సార్ అటువంటి ఫ్యాక్టర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్రైమ్ కామెడీ అండి, ఇప్పటివరకు నేను చేయలేదు. అంటే ఈ జానరా మన ఫస్ట్ ఈ జానరా మన ఇందులో వచ్చిన సినిమా ఏంటి ఈ మధ్యకాలంలో చాలా స్వామిరారా నుంచి ఈ ట్రెండ్ కొద్దిగా మొదలైంది అనమాట. సో ఇటువంటి జానరాలో నేను చేయలేదు. పైగా ఇందులో కొంచెం సీరియస్ గా ఉంటూనే క్యారెక్టర్ అనమాట. సో అది కూడా నాకు వేరియేషన్ కూడా అనిపించింది. ప్లస్ నాకు ఒక రైటర్ డైరెక్టర్ అవుతున్నారంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది సెట్ లో ఈ డైరెక్టర్ రైటర్ అని. సో చాలా క్లియర్ కట్ గా చాలా షార్ప్ అండ్ ఉంటుంది అనమాట. నాకు ఇవి బాగా నచ్చి బేసిక్లీ. సూపర్ సార్. సార్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు కదరినప్పుడు లేకపోతే తీస్తున్నప్పుడు 4వ షాట్లో 5వ షాట్లో తెలిసిపోతూ ఉంటుంది ఈ సినిమా వెళ్తుందా లేదని కూడా తెలిసిపోతుంది. అటువంటిప్పుడు ఏం చేస్తారు సార్? ఒక్కోసారి అంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందండి, అంటే ఏదో మజా రావట్లేదు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో ఏం చేయను ఎవరికన్నా, అంటే బేసికలీ కంటిన్యూ అంతే. పెళ్ళి అయిపోయింది బేసికలీ. యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది అనిపించినవి కూడా కొన్నిసార్లు. కాకపోతే ఒక్కటి రిగ్రెట్ ఏంటంటే ఎస్ చెప్పక ముందు కూడా మీకు అదే అనిపించింది అనుకో, ఇందులో ఏదో మిస్సింగ్, కానీ ఎస్ చెప్పిన తర్వాత మీరు అది అనుభవిస్తుంటే అది తప్పు. సో ఈసారి ఎప్పుడన్నా మీకు ముందే అనిపించినవి మాత్రం స్ట్రిక్ట్ గా దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి, కానీ ఒకసారి ఒప్పుకున్న తర్వాత మాత్రం అందులో ఇటువంటి. ఎలా ఉంటుంది సార్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నాది కొంచెం ఎమోషనల్ గ్రాఫ్ ఉంటుంది, సార్ట్ ఆఫ్ కొంచెం సెన్సిటివ్ క్యారెక్టర్ అండ్ కొంచెం గ్రీడీ, కొంచెం లైక్ మామూలు మనిషిలాగే ఉంటుంది. సార్ మీ పక్కన వాళ్ళందరూ తోపులు మామూలుగా కాదు, మామూలు ఖాళీ నుంచి పంచులు పడిపోతూ ఉంటారు. వీళ్ళతో యాక్టింగ్ చేయటం మామూలుగా ఉండదు. టైమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ మామూలుగా ఉండదు. చాలా ఎంజాయ్ చేస్తాను. ఐ మీన్ శ్రీని గారు ఆల్వేస్ బీన్ వెరీ ఫాండ్ ఆఫ్ హిస్ వర్క్. అభినవ్ ఈ నగరానికి చూసినప్పుడు కూడా రియలీ ఎంజాయ్డ్ హిస్ వర్క్. సో జస్ట్ టు బీ అరౌండ్ దెమ్ అండ్ బీ యాక్టింగ్ విత్ దెమ్, వెరీ హ్యాపీ, వెరీ డిలైటెడ్. అండ్ హోప్ఫుల్లీ సీన్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి, అందరు చెప్తున్నారు. ఆయన ఎలా ఉంటారు సార్? అభినవ్ గారు లొకేషన్ ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడు? యాక్చువల్లీ తను బయట కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ గట్టిగానే ఉంటుంది. కమలాసన వెరీ అవుట్ స్పోకెన్, హి స్పీక్స్ హిస్ మైండ్. అండ్ అంటే యా ఆన్ ఐ ఎంజాయ్ హిమ్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. వెరీ గుడ్. సార్ అభినవ్ గారు ఎట్లా ఉంది సార్? లొకేషన్ లో ఎలా ఉంది? ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు కథ అయితే బాగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు, తీసేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీకు ఊరిని పట్టేస్తారు తీసారు. ఈయన ఎలా చేశాడు? నో, యు ఆర్ వెరీ కరెక్ట్ ఇన్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఎస్పెషల్లీ సార్ శ్రీనాథ్ గారి గురించి చెప్పాలి అంటే, there was one night షూట్ ఒకటి ఉండింది మాకు 6 to 2 కాలేజ్ లో అనుకుంటా. మన ముగ్గురము సిట్టింగ్ వేసాం, బాన్ ఫైర్ సిట్టింగ్ వేసాము. అది ఆ రోజు నేను కార్లో కూర్చొని వెళ్తుంటే స్క్రిప్ట్ చూస్తున్నా, ఏంట్రా ఇది 11-12 pages ఉంది, ఏంట్రా ఇది ఒక్క నైట్ లో ఎట్లా అవుతుంది అని. బట్ హీఈస్ సో క్లియర్ అబౌట్ ఎడిట్ ప్యాటర్న్ అనుకుంటా. అది అంతే, అలానే క్లారిటీ వచ్చేది ఫర్ ఎ డైరెక్టర్. అది ఎట్లా చేశారో నాకు తెలీదు. వి ఫినిష్ షూట్ బై 1 o'clock. అండ్ అంటే బేసిక్ గా 11-12 pages వచ్చింది అంటేనే ఒక 12 to 13 minutes ఉంటుంది స్క్రీన్ మీద, ఇంక్లూడింగ్ దట్ యాక్టింగ్, ఏవో పాజెస్ తీసుకొని చేసేవి ఇవన్నీ. బట్ హీ వాజ్ లైక్ చాలా ఒక దేర్ వాజ్ అ రౌండ్ ఆఫ్ టేక్స్.
ఒక్కడనే మమ్మల్ని కూర్చోబెట్టి ఆ మధ్యలో 2-3 pages he just took. వీళ్ళు పక్కన కూర్చొని డైలాగ్ చెప్పారు, బట్ ఓన్లీ కెమెరా ఆన్ మీ, మళ్ళీ ద సేమ్ ఆన్ విశ్వ, సేమ్ ఆన్ నరేష్. అట్లా చేసి ఈ వాజ్ మాకు, నేను ఆ పేజీలు లెక్క పెట్టినప్పుడు అనిపించినంత స్ట్రెస్ షూట్ చేసినప్పుడు అనిపించలేదు. సో ఐ థింక్ హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. దీనిలో ఇట్ వాస్ వెరీ హ్యాసిల్ ఫ్రీ. ఈ స్కూల్ ఆఫ్ దీంట్లో ఏంటంటే లిటరల్ నాకు కూడా ఎక్కువ సినిమా చేయలేదు కానీ యాక్టింగ్ మొత్తం వైట్ షాట్ మొత్తం కాకుండా ఎడిట్ ప్యాటర్న్ లోనే ఆయన షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. లిటరల్లీ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ది ఎడిట్. సో కొంచెం ఎఫర్ట్లెస్ గా అనిపిస్తుంది యాక్టర్స్ కి యాక్చువల్లీ. అవును, అండ్ మేబీ ఆయన మళ్ళీ మమ్మల్ని మేము ప్యాచ్ కూడా ఏం షూట్ చేయలేదు. బేసిక్ గా అంతే ఎడిట్ బట్టి కట్టు షూట్ చేసుకుంటే చాలా సార్లు అంటారు దట్ దే మైట్ నీడ్ ఒక సీనో ఏదో ఒకటి ఎడిటర్ అడుగుతాడు, అట్లా ఇవ్వలేరు. బట్ హీ నెవర్ ఆస్క్డ్ us ఫర్ ఎనీ ప్యాచ్ షూట్ ఆర్ ఎనీథింగ్. అనుకున్న టైంకి అయిపోయినట్టు. సార్ ఈ కిస్మత్కి ఈ పోస్టర్ వేస్తే పోస్టర్ మీద ఉన్న యాక్టర్లను బట్టి ఏదో అద్భుతం జరిగి విపరీతమైన బొత్తు టాక్ వస్తే తప్ప థియేటర్కి ఆడియన్స్ రారు ఉన్న యాక్టర్స్ మీద. మనం ఏమనుకున్నా అనుకోకపోయినా పెద్ద పెద్ద హీరోల సినిమాలకే మ్యాట్నిక్ రాని పరిస్థితులు ఎలా ఫుల్ చేస్తారు అనుకుంటున్నారు? ఇది చిన్న సినిమా కాబట్టి ఇట్ విల్ ఫుల్ ఆడియన్స్. ఏమన్నా చేయాలంటే మ్యాజిక్ చేయాలంటే ట్రైలర్లోనే ఉండాలి. యా చేసేసాం, అయిపోయింది మ్యాజిక్ ఆల్రెడీ, ఇట్స్ ఆల్ అవుట్. మీరు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. యా సూపర్. చిన్న సినిమాలే ఇవాళ రేపు బాగా ఆడుతున్నాయి కదా. ఏంటి మీ సినిమా అంతా దాంతో పోలుస్తున్నారు? మీ సినిమా ఏ సినిమా? జాతిరత్నాలతో పోలుస్తున్నారు. మొన్న ఎవరో రివ్యూ పోలుస్తున్నారా? టీజర్ రివ్యూ కి జాతిరత్నాల లాగా ఉంటుందని పోల్చారు. మేబీ దే ఆర్ లైకింగ్ ఇట్ లైక్ దట్. సూపర్. సార్ శ్రీనివాస్ గారు, సార్ డైరెక్టర్ ఏమన్నా తడబడుతున్నప్పుడు కానీ ఆయన తడబడలేదు ఎప్పుడైనా హెల్ప్ చేస్తారా లేకపోతే ఆయన పని అయితే మనకు అనవసరం? ఆయన పని అయిందని ఉండదండి. అంటే ఎవరి కథకి వాడికే తెలుస్తుంది. పెయిన్ గురించి కూడా కాదు, క్లారిటీ. అంటే ఇప్పుడు ఎవడైనా తడబడ్డా కూడా వాడు ఎందుకు తడబడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఊహించేది ఈ సీన్ ఆలోచించిన తర్వాత నెక్స్ట్ సీన్ ఇది ఎక్కడ కట్ అవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అది మంచిదే. ఒక విషయం, ఆ నర్వస్ ఎనర్జీ ఉండడం మంచిదే నా ఫీలింగ్. ఆ డైరెక్టర్ ఒకవేళ కొద్దిగా ఎవరన్నా తడబడ్డారు అంటే బికాజ్ ఈస్ థింకింగ్ అబౌట్ ద ఫిల్మ్ తప్ప తడపడకపోతే డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ అన్న ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే తడపడని డైరెక్టర్ కూడా చూసాను. సో ఇట్స్ క్రాఫ్ట్ గురించి బేసికలీ ఫిల్మ్ డైరెక్షన్ అంటే పెద్ద విషయం కాదండి అది. అంటే ఎడిట్ని ఎలా కూర్చాలనేది తెలుసుకోవాలంతే కానీ మీకు ఉండాల్సింది కథ మీద కమాండ్. అండ్ ఆ కథ మీద కమాండ్ ఆ కథ రాసుకున్న వాడికి ఉంటుంది తప్ప వేరే వాళ్ళు ఎవరికి ఉండదు. వేరే వాళ్ళ కథ మాకు అనవసరం, మనకు ఉండదు బేసికల్లీ. అవసరం అనుకున్నా కూడా. అవసరాలు శ్రీనివాస్ గారి రైటింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ రైటింగ్ చాలా మందికి ఇష్టం కూడా. అటువంటిది ఈ మధ్యకాలంలో కొంతవరకు గ్యాప్ ఇచ్చారు మీరు. గ్యాప్ అంటే లాస్ట్ ఇయర్ నాది సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ అయింది. సినిమా ఆడలేదు, వెబ్ సిరీస్ ఆడింది. ఇప్పుడు ఇంకో సినిమా రాస్తాను. సో అంటే శ్రీనివాస్ అవసరాలు సార్ ఐ థింక్ హీస్ నాట్, ఆయన రీల్స్ చేయట్లేదు కదా గ్యాప్ లేకుండా. హీస్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్, సో హీ విల్ నీడ్ టైం. And films do take time and script shooting editors like మీరు అసలు చాలా ఒక పెద్ద ప్రొడ్యూసర్ లాగా కడతారు ఏంటి, ఎక్కించడానికి స్క్రిప్ట్ లేదా మీ దగ్గర? చాలా బిజీగా ఉన్నారు మీరు. కాదు, రెండు రకాలుగా రాయొచ్చండి సినిమాలు, రెండు కరెక్టే. ఒకటి ఏంటంటే ఒక టీమ్ ని పెట్టుకుని ఈ కథ రాద్దాం అనేది ఆ టీమ్ తో డిస్కస్ చేసి చేయడం ఒక పద్ధతి. ఇంకొకటి ఒక్కళ్ళు కూర్చొని రాసుకోవడం. నాకు తెలిసి ఒక్కళ్ళు కూర్చొని రాసుకునే వాళ్ళు నాకు శేఖర్ కమల్ గారు కానీ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు కానీ ఇలా చేస్తుంటారు. వాళ్ళు కూడా తక్కువగానే చేస్తారు సినిమాలు. ఇంకో టీంని పెట్టి రాసుకునేది ఒక పద్ధతి. సో నేను కూడా ఎక్కువ ఒక్కడనే కూర్చొని రాసుకుంటూ ఉంటాను. మొత్తం ప్రతి సీను ప్రతి డైలాగ్ కూడా మీ మైండ్లోంచి రావాల్సిందని కాదు. అంటే మొన్న కుమారి శ్రీమతి చేసినప్పుడు కొలాబరేట్ చేసాం. కానీ సాధారణంగా సినిమాలు అంటే ఇప్పుడు ఒక శేఖర్ గారి సినిమా తీసుకున్నా కానీ, మోహన్ కృష్ణ గారి సినిమా తీసుకున్నా కానీ ఆయన వాళ్ళ తాలూకు పర్సనాలిటీ కనిపిస్తుంది అందులో, ఒక మంచి రాసిందని. అదే మీరు గ్రూప్తో తెలుసుకుంటే కథగా అన్ని వర్కౌట్ అవుతాయి కానీ అందులో ఆథర్షిప్ ఉండదు దానికి. సో నాకు ఆథర్షిప్ ఉన్నవి ఎక్కువ ఇష్టం. కథగా కూడా వర్కౌట్ చేసాం. కుమారి శ్రీమతి నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది, చాలా సక్సెస్ఫుల్ అయింది. నేను కూడా చాలా ఎంజాయ్ చేసిన ప్రాసెస్. మీ సినిమాలో రౌడీలు ఉండరు, రక్తపాతాలు ఉండవు, ఎట్లా సార్? ఎట్లయితే పెట్టాలండి. కనీసం సినిమాల్లో అన్న రౌడీలు లేకపోతే బాగుంటుంది, లైఫ్ లో ఎలాగో ఉన్నారన్న ఫీలింగ్. ఇప్పుడు ఈ సినిమాలో సార్ క్యారెక్టర్ కి సారే పెద్ద రౌడీ. ఏంటి సార్, రౌడీ కాపా? రెండో ఒకటే, రౌడీ ఇన్స్పెక్టర్. అప్పుడు ఏంటి సార్ ఇంకా హైలైట్స్ ఉన్నాయంటే సినిమాలో ఏం చెప్తాం?
లాస్ట్ టీజర్ లో క్లైమాక్స్ టీజర్ లో ఎండ్ డైలాగ్ అయితే ఎదిరిపోయింది, చాలా మంది క్లాప్స్. రైట్ అవును. యా, ఇక అది దట్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ శ్రీనాథ్ గారు. నో, దిస్ గాట్ అ వెరీ యూనిక్ స్టైల్ ఆఫ్ కామెడీ ఆయనది. ఆయన రైటర్ బేసిక్ ఎప్పటి నుంచో. సో నాకు హైలైట్స్ అంటే ఫస్ట్ థింగ్ మా ముగ్గురు కెమిస్ట్రీ. మా ముగ్గురుకి మేము ఎవరెవరు వేరే క్యారెక్టర్స్ తోటి అయితే మాకు వి క్రాస్ పాత్స్. సార్ అయినా సరే, మన అజయ్ ఘోష్ గారు అయినా, అండ్ అరే మనోడి పేరేంటి, సారీ మర్చిపోయా, రవి. అరే ద గై హూ సిట్టింగ్ మ్యాన్, టైగర్ అది టెంపర్ రవినా? టెంపర్ రవి. హిస్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. సో వీళ్ళ క్యారెక్టర్స్ తోటి మా ముగ్గురి స్టోరీ ఎప్పుడైతే ఇంటర్ట్వైన్ అవుతుందో, దో ఆర్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్. ఐ థింక్ పీపుల్ విల్ లైక్ ఇట్ వెరీ మచ్. ఎందుకంటే మాకు చేస్తున్నప్పుడు మాకే గమ్మత్తుగా అనిపించింది వెన్ వీఆర్ రీడింగ్ దోస్ సీన్స్ ఇన్ డైలాగ్స్ ఆ రోజు ఇన్ పర్టికులర్లీ షూట్ చేసే టైంలో. ఐ ఫీల్ ఇట్స్ అ గుడ్ క్రైమ్ కామెడీ బ్రో. సార్ ఎన్ని ఉన్నాయి సార్ సెట్ మీద మీ సినిమాలు? అన్ని కూడా ఏం లేదులేండి. ఒకటి సోలో హీరోగా ఒకటి వస్తుంది, తర్వాత ఇది వస్తుంది సేవ్ ద టైగర్స్ అయిపోయింది. 2 ఇప్పుడు ఇంకా కొంచెం షూట్ ఉంది, అది కూడా ఉంది. ఈ 3 అయితే మాకు తెలుసు. ఆపరేషన్ వ్యాలంటైన్ 4 మన వరుణ్ తేజ్ గారు. ఆపరేషన్ వ్యాలంటైన్ వరుణ్ తేజ్ గారు అంతే. గ్వాలియర్ 5 సినిమాలు ఉన్నాయి సార్. సూపర్ బిజీ. ఇంకేంటి సార్, ఇంక ఈ సినిమా హైలైట్ అని మీరు చెప్పండి. ఈ సినిమాలో అదే వన్ లైనర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మీరు లాస్ట్ లైన్ ఏదైతే ఎంజాయ్ చేశారో అలాంటివి చాలా ఉంటాయి. కాదు, ఈ పంచ్ అంటే నాకు కొంచెం ఇట్లా ఇట్స్ నాట్ అ గుడ్ వర్డ్ అనిపిస్తుంది, బట్ ద కంబ్యాక్స్ ఫర్ మెనీ క్యారెక్టర్స్. నరేష్ క్యారెక్టర్ కి కంబ్యాక్స్ బాగుంటాయి, మనోడి క్యారెక్టర్ కి కంబ్యాక్ అంటే కూడా నేను ఎమోషనల్ గ్రాఫ్ బేసిక్ గా. నా దానికి కంబ్యాక్స్ కూడా బాగుంటాయి. వీళ్ళవి ఎనీవే దే హ్యావ్ అ వెరీ టిపికల్ క్యారెక్టరైజేషన్, అంటే ఒక కొంచెం షేడ్స్ ఉంటాయి. సో దేర్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఓన్లీ. బేసికలీ సైఫ్ అలీ ఖాన్ దిల్ చాతా హై, ఖన్నా అండ్ దిల్ చాతా హై కైండ్ ఆఫ్. No, I am not Saif Ali Khan. If anybody is Saif Ali Khan, I think it is Naresh only. Naresh only is Saif Ali Khan. సార్ ఎవరికి ఉన్నారు సార్ హీరోయిన్స్ మీ ముగ్గురులో? నరేష్ కి మీకు లేరు? నాకు లేదు. మీకు లేరు? నీకున్నా? నీకు లేదు. మీకు మమ్మీ ఉంది కదా. నాకు ఒక డాడీ ఉన్నాడు సినిమాలో, బాగుంటుంది. ఒకటే ఐ థింక్ జస్ట్ 2 scenes అనుకుంటా ఆయన తోటి. వెరీ గుడ్. అంటే నా సెటప్ కూడా ఇట్ విల్ బి గుడ్ ఓన్లీ ఐ ఫీల్. ఆల్ ది బెస్ట్ సార్. టీజర్ చూస్తుంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ ఎవరు రివ్యూ రాసినట్టు జాతిరత్నాలు గుర్తొస్తుంది. హోప్ఫుల్లీ పీపుల్ విల్, నేను ఐఎమ్ హోపింగ్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్ అండ్ దే విల్ గో టు థియేటర్స్ టు వాచ్ ఇట్. ఆల్ ది బెస్ట్ సార్. February 2nd ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అందరూ కోరుకున్నాం. అలాగే మీరు అన్నట్టు డైరెక్టర్ గారు కూడా మంచి పేరు. అవును, శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ.